కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకు చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందూలు స్వాగతం పలికారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చిత్తూరు జిల్లా కాణిపాక వినాయక స్వామి దర్శనార్థం కుటుంబ సమేతంగా కాణిపాకానికి విచ్చేసిన రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు వచ్చారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అనుకున్నది నెరవేర్చాలని, రాష్ట్రంలో ఎలాంటి ఆటంకాలు మరియు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విఘ్నాలు తొలగిపోవాలని కాణిపాక వినాయక స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు. నేను ఛార్జ్ తీసుకున్నాకు వచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి, శాంతి భద్రత విషయంలో అయితేనేమి, ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు అంతగా సెక్యూరిటీ ఇవ్వడంలో కానీ అన్ని విధాలా కృషి చేస్తామని తెలుసుకుంటా ఉన్నాను. ఇవాళ చూశారు మీరు, కొత్త ఎస్పీలు అందరినీ వేసాము. వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసి సరైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ, ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి అవన్నీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పుడైనా తప్పులు జరుగుంటే అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఏ విధంగానైనా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతనంగా ఉండాలి, సమాజానికి ప్రజలకి మరింత మేలైన సేవలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే, ప్రజలకి ఎప్పుడు మేము జవాబుదారీగా ఉండాలి. ఇది కరెక్టు, ఈ విధంగా చేయాలి, ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు.